బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం ఈసారి మహిళా నేతను వరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన పార్టీ విస్తరణకు హైకమాండ్ వ్యూహం రచిస్తోంది. మహిళా నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ ఇప్పటికే మద్దతు ఇచ్చినట్లు సమాచారం. రేసులో మహిళా కీలక నేతలైన నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి భర్తీపై ఫోకస్ చేసింది ఆ పార్టీ హైకమాండ్. అయితే ఈసారి అధ్యక్ష పీఠాన్ని మహిళా నేత కట్టుబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులోనూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళకే ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునేందుకు ఇక్కడి మహిళా నేతనే ఎన్నుకోవాలని చూస్తోంది. జనవరి నాటికే ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసింది. 2024లో లోక్సభ ఎన్నికల కారణంగా జూన్ వరకు నడ్డా పదవీకాలం పొడిగించారు. అయితే ఇప్పటికీ ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. త్వరలోనే జాతీయ అధ్యక్ష పదవిని కొత్త వారికి అప్పగిస్తారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాదికి చెందిన 3 నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మహిళా కీలక నేతలైన నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవలే నిర్మలా సీతారామన్ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్తో సమావేశమయ్యారు. దీంతో నిర్మలా సీతారామన్ రేసులో ముందున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మల జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికైతే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది. నిర్మలా సీతారామన్ గతంలో రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలోనూ ఆమెకు సంపూర్ణమైన మద్దతుందని తెలుస్తోంది. ఇక బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి పేరు కూడా జాతీయ అధ్యక్షురాలి పదవికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆపరేషన్ సింధూర్ ప్రతినిధి బృందానికి కూడా ఆమె సెలెక్ట్ అయ్యారు. ఫ్రాన్స్, యూకే, ఈయూ, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించి ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. ఏపీ బీజేపీలో కూటమి ప్రభుత్వంలో ఆమె కీలక నేతగా ఉన్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన మహిళా నేత, న్యాయవాది వనతి శ్రీనివాసన్ పేరు కూడా జాతీయ అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తోంది. ఆమె 1993లో బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 2021 ఎన్నికల్లో నటుడు, మక్కల్ నీతి మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ను ఓడించి కోయంబత్తూర్ దక్షిణ స్థానాన్ని గెలుచుకున్నారు. 2022లో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించేందుకు కనీసం 19 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకాలు పూర్తి కావాలి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల్ని ఖరారు చేశారు. తర్వాత పార్టీ నిబంధనల ప్రకారం జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.